నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్వరామి పార్ట్ 30తో మీ ముందుకు వచ్చేసాను. కథ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది సిరీస్ అండి. అన్ని ఎలిమెంట్స్ రాయాలి. వెంటనే టకటక ఏదో రాసేస్తే కథ అందం పోతుంది. కొంచెం ఆలోచించాలి మీరు కూడా. వాళ్ళిద్దరూ ఆ సంఘటన జరిగి ఇంకా నెల మాత్రమే అయింది. మీరు అప్పుడే సంవత్సరాలు విడిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇక కథలోకి వెళ్దాం. అవని లేమ్మా, సంధివేళ అయ్యింది అని నిద్రపోతున్న అవని తల నిమురుతూ అనసూయ గారు లేపుతారు. చాలా బద్ధకంగా ఉంది నాని అని ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటుంది. లే, మొహమంతా వాడిపోయినట్టు అయింది. మధ్యాహ్నం కూడా సరిగా తిని ఉండవు. పద, ఏదన్నా తిందువు. "హ్మ్, ఒక్క 5 నిమిషాలు నాని" అని పడుకుంటుంది. అవని, నిన్ను ఒకటి అడుగుతాను, చెబుతావా? ఏంటి నాని? నువ్వు ప్రెగ్నెన్సీ రాకుండా ఏమైనా పిల్స్ వేసుకున్నావా? అవని కళ్ళు తెరిచి వాళ్ళ నానిని చూస్తూ, ఇప్పుడు ఆ విషయం ఎందుకు నాని? ఏం లేదు, నెల దాటి 10 రోజులు పోయాక వచ్చింది కదా, ఏమైనా వేసుకున్నావు అని డౌట్ వచ్చింది. అలా వేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది అనుగారు. లేదు నాని, నేను ఇప్పుడు ఏమీ వేసుకోలేదు. అలా ఒక ప్రాణం తీసే మనిషిలాగా కనిపిస్తుందా నీ మనవరాలు? లేదులే, ప్రాణాలు కాపాడడానికి తన సర్వస్వాన్ని అర్పించిన మనిషి అలా చేస్తుంది అని అనుకోను. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే అందరికీ సమాధానం చెప్పాలి అని ఏమైనా వేసుకున్నావేమో అని అనుకున్నాను. లేదు నాని, ఆ రోజే అక్కడ డాక్టర్ ఉంది అన్నాను కదా, ఆవిడ వెంటనే నాకు పిల్లిచ్చింది. డ్రగ్ వాడినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే మంచిది కాదు అని, పైగా నా పరిస్థితి చూసి ఇచ్చారు అని చెబుతుంది. "మ్మ్, లేకపోతే అన్నిసార్లు కలిసిన ప్రెగ్నెన్సీ రాలేదంటే నా మనవడి స్టామినా మీద కొంచెం అనుమానం వచ్చింది" అని అల్లరిగా అనుగారు అంటారు. నాని, నీకస్సలు సిగ్గులేదు, ఏం మాట్లాడుతున్నావు అని అప్పటికే అనుగారి మాటలకి సిగ్గుతో బొగ్గలు ఎర్రగా అయిన అవని అంటుంది. హాహా, ఉన్నదే కదా అన్నాను. నా మనవడు అంతసేపు నిన్ను వదలలేదు కదా, గట్టివాడు కదా అని అంటారు. నాని, నిన్ను అంటూ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరుతుంది. తప్పదవని, నీకు అప్పుడప్పుడు అలా ఆ విషయాలు గుర్తు చేస్తూ మనవడు చేసిన అల్లరి విషయాలు నీకు గుర్తొచ్చేలా చేయాలి. నీ మనసుతో పాటు నీ శరీరం కూడా తోడు కోరుకోవాలి. అప్పుడే నువ్వు ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు, కావాలి అనుకుంటావు. లేకపోతే నువ్వు అతనిని కలవాలి అని అనుకోవు అని బయటికి వెళ్తారు. వాష్రూంలోకి వెళ్ళిన అవనికి కాసేపు అభి జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అభి తన శరీరాన్ని తాకినప్పుడు తనకు కలిగిన అనుభూతులను అన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకొని బుగ్గల్ని ఇంకొంచెం టమాటా పండు కలర్లోకి మార్చుకొని, ఏం చేస్తున్నారు అభి సార్, నేను గుర్తున్నానా అని అనుకుంటుంది. తల్లి ఒడిలో పడుకున్న అభి, ఆ దారి కనిపించలేదమ్మా, ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం అవ్వడం లేదు అంటాడు అభి. లేదభి, తను నీకు ఎదురు పడుతుంది చూడు, తను మాత్రం ఎన్నాళ్ళు అలా బలవంతంగా తన ఫీలింగ్స్ దాచుకుంటుంది? దానికి ఫీలింగ్స్ లేవమ్మా, అందుకే అలా వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళలేదభి, నీ జ్ఞాపకాలు మూట కట్టుకొని వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునభి, ఒక సంస్కారం ఉన్న అమ్మాయి, సంప్రదాయాలు గౌరవించే ఏ అమ్మాయి పరాయి మగాడిని తన శరీరాన్ని తాకనివ్వదు. అందుకే నిన్ను కాపాడాలి అనుకుంది అంటే తన మనసులో నీ మీద ఇష్టం ఉంది అని అర్థం. అప్పుడు కూడా నీ భార్యగా మారాకే నీకు దగ్గరయ్యింది అంటే నిన్ను తన వాడిగా ఫీల్ అయింది. ఇంక నీతో గడిపిన ప్రతి క్షణం తనకి మరిచిపోలేని అనుభవం. అది తను మరిచిపోవాలి అన్నా మరిచిపోలేదు. ఎన్నాళ్ళు తన ఫీలింగ్స్ అదింపెడుతుంది? నిన్ను తను ఎంత ప్రేమిస్తే అంతసేపు నిన్ను భరిస్తుంది. అవన్నీ నీ జ్ఞాపకాలు, తనని వదలవు. వాటిని రోజు గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రేమ ఎక్కువ కాలం దాచుకోలేరు. తను మాత్రం ఏమీ వీటికి అతీతం అని నేను అనుకోలేను. తను నీ గురించి ఆలోచించడం ఏం మానదు. కాకపోతే తన బాధ్యతలు తనని కట్టిపడేస్తున్నాయి. పైగా తను మన స్టేటస్ చూసి మేమెక్కడ తనని యాక్సెప్ట్ చేయమో అని భయం. అందుకే ఈ దూరం. తనంతట తను రాదు అనిపిస్తుంది అభి. మనమే తెలుసుకోవాలి.
చాలా మొండిదనుకుంటా నా కోడలు అంటారు. జగమొండిలాగా ఉందమ్మా. ఎలా ఉంటుంది? అన్ని ఫీలింగ్స్ దాచుకొని ఒక్కసారి నా ఎదురుగా వచ్చి ఇది నా బాధ్యత అంటే నేను కాదు అంటానా అని అంటాడు అభి. నువ్వు అంటావు అని కాదభి. తన మనస్తత్వం. చేసిన సాయానికి తిరిగి ప్రతిఫలం ఆశించదు. కాకపోతే తనిక్కడ ఇచ్చింది డబ్బు మరేదో కాదు, తన జీవితం. కాబట్టి ఎక్కువ రోజులు తను కూడా నీకు దూరంగా ఉండలేదు. చూద్దాం ఆ దేవుడు మీ ఇద్దరిని ఎలా ఎప్పుడు కలుపుతాడో. మనం తీసుకున్న నిర్ణయాలకు దేవుడేం చేస్తాడమ్మా? నీ కోడలు మొండిగా దూరంగా ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు? నువ్వు వెళ్ళిన రోజే తను ఆ ఊరు రావడం ఏంటి? వచ్చిందనుకో, తనని రౌడీలు తరుముతుంటే నీ కారు ఎదురుగా రావడం ఏంటి? నువ్వు అలాంటి పరిస్థితుల్లో కూడా తనని కాపాడడం ఏంటి? కాపాడారు. అక్కడితో తను వెళ్లకుండా మీతో రావడం, నీతో జరిగినవి ఇవి అన్నీ మీ డెస్టినీ అభి. మీ ఇద్దరికీ రాశాడు ఆ దేవుడు. అందుకే అదంతా జరిగింది. అలాగే ఈ దూరం కూడా. మళ్ళీ దగ్గరవడానికి కూడా ఏదో ప్లాన్ ఆ భగవంతుడు వేసే ఉంటాడు. నువ్విలా దిగులుగా ఉండకు. చూడు, తొందరలోనే తను నీకు ఎదురు పడుతుంది. ఈ అమ్మ చెప్పిందంటే అది జరిగి తీరుతుంది అని అంటుంది సుచిత్ర. అభి చిన్నగా నవ్వుకుంటూ, అదే జరిగితే ఫస్ట్ నీకే చూపిస్తాను నీ కోడల్ని అని అంటాడు అభి. వెయిటింగ్ నేను కూడా. లే, కొద్దిగా ఫ్రెష్ అవ్. నా కొడుకు ఇలా డల్ అయితే అస్సలు బాగోదు. అంతా మంచి జరుగుతుంది. మనం ప్రయత్నం చేయడమే. కొంచెం అప్సెట్ అయ్యానమ్మా అంతే. ఇప్పుడు ఐఆమ్ ఓకే అని అంటాడు. సరే, తొందరగా కిందకొచ్చే. మీ నాని నువ్వేదో డల్గా ఉన్నావు అని చాలా బాధపడుతుంది. నువ్వెళ్ళు, వస్తాను అని అంటాడు అభి. ఎక్కువ ఆలోచించకు అభి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుచిత్ర. దేనికి వీక్ అవ్వని నన్ను నీకోసం అయ్యేలా చేసావు మిస్సెస్ అభిరామ్. వీటన్నిటికీ నువ్వు తప్పకుండా పే చేయాలి. చేయిస్తాను నీతో అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సుచిత్ర కిందకి వెళ్ళేసరికి హర్ష కూడా అక్కడే ఉంటారు. ఏమైంది సుచి అని అడుగుతారు హర్ష గారు. ఏం లేదు అని జరిగింది చెబుతారు సుచిత్ర. అంతా విని వాళ్ళు కూడా బాధపడతారు. ఈ ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ అవుతుందో అని అంటారు హర్ష గారు. ధను గారు మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళాలి అని అనుకుంటారు, స్వామీజీని కలవడానికి. ఇంతలో అభి కిందకి రావడంతో ఆ విషయం వదిలేసి కొత్త కంపెనీ గురించి మాట్లాడటం మొదలు పెడతాడు హర్ష. రాజారాం గారు అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మ అవని, ఆరుని కరాటే క్లాస్కి పంపిస్తాను అన్నావు కదా, మాట్లాడాను. రేపటి నుంచి పంపించమని చెప్పారు. ఆటో అబ్బాయికి కూడా చెప్పాను, పంపిస్తావా అని అడుగుతారు. హా అంకుల్, పంపిస్తాను. ఇంట్లో ఉంటే వాడికి ఆటలు ఎక్కువైపోయాయి అంటుంది అవని. సరే అయితే రేపటి నుంచి ఉదయాన్నే 7కి ఆటో వస్తుంది, రెడీగా ఉంచండి. అలాగే అంకుల్. రేపు నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అంటుంది అవని. సరే నీ ఇష్టం, నేను రానా? వద్దులేండి అంకుల్, ఆటో అతన్ని ఫాలో అయి వెళ్ళిపోతాను. ఆరుని దింపి చూసి వచ్చేస్తాను. అట్నుంచి ఆటోలో వచ్చేస్తాడు. సరే అమ్మా, నేను వెళ్తాను. మీ ఆంటీ షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది అని వెళ్ళిపోతారు ఆయన. ఆరు, రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి అంటుంది అవని. ఓకే అక్క, నేను 6కి లేస్తాను. చూస్తానుగా అంటుంది అవని. పొద్దున్నే వాడిని లేపాలంటే మనకి పెద్ద టాస్క్ అంటారు పార్వతి. అమ్మా, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను. నేనే అలారం పెట్టుకొని లేస్తాను చూడండి అని అలక మొహం పెడతాడు ఆరు. అబ్బో, హైదరాబాద్ రాగానే నా తమ్ముడు పెద్దోడైపోయాడుగా, అలా అమ్మాయిలా అలగకు ఆరు అని బొగ్గలు పట్టుకొని లాగుతుంది. అవని వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి ఆయన్ని కూడా మాటల్లో పెడుతుంది, ఎలాంటి ఆలోచనలు ఆయనకి రాకుండా. అలా అవని ఫ్యామిలీతో, అభి కంపెనీ పనులు, అవని ఆలోచనలతో ఒక 4 రోజులు గడిపేశారు. వీకెండ్ రావడంతో అభి ఎస్కే ఇండస్ట్రీస్ని చూడడానికి
స్టార్ట్ అవుతాడు. వినయ్ కూడా రావడంతో ఇద్దరూ బయలుదేరి ఎస్కే ఇండస్ట్రీస్కి వస్తారు. ఆఫీస్ ముందు కారు ఆపి మొత్తం చూసి లోపలికి వెళ్తారు. మేనేజర్ రెడీగా ఉంటాడు వీళ్ళ కోసం. అభి వాళ్ళు రాగానే అక్కడ అభిని చూసి, మీరు ఈ కంపెనీని తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అని చాలా భయం వేసింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది అంటాడు మేనేజర్ విశాల్. ఇప్పుడే మీరు ఎవరికీ చెప్పకండి విశాల్, నేను అనౌన్స్ చేసే వరకు అని అంటాడు అభి. ఓకే సార్ అని ఎండి క్యాబిన్కి తీసుకువెళ్తాడు వాళ్ళని. సూర్య సార్ వచ్చినప్పుడు ఇదే వాడేవారు సార్ అని చెబుతాడు. నైస్, సూర్యకి మంచి టేస్ట్ ఉంది అని అనుకుంటాడు అభి. ఆ క్యాబిన్లో తనకి కావలసినట్టుగా చిన్న చిన్న మార్పులు చెబుతాడు. మొత్తం నోట్ చేస్తాడు మేనేజర్. వినయ్ ఇంటీరియర్స్ వాళ్ళు ఇంకా రాలేదా అని అడుగుతాడు అతన్ని. వచ్చారు సార్, బయట వెయిట్ చేస్తున్నారు అని చెబుతాడు మేనేజర్. ఓకే అని ఒకసారి ఆఫీస్ అంతా చూసి, పెద్దగా ఏమీ మార్చనవసరం లేదు, చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు అని మొత్తం ఏం చేయాలి చెబుతాడు అభి. వాళ్ళు మొత్తం నోట్ చేసుకొని ఓకే సార్, మేము ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాం అని అంటారు. 2 రోజుల్లో అయిపోవాలి, మండే స్టాఫ్కి ఇబ్బంది లేకుండా అని అంటారు. లేదు సార్, రేపు ఈవినింగ్ లోపు ఫినిష్ చేసేస్తాం అని చెబుతారు వాళ్ళు. ఓకే స్టార్ట్ చేయండి అని చెప్పి విశాల్, ఇక్కడ స్టాఫ్ ఫైల్ అన్నీ పట్టుకురండి అని చెబుతాడు అభి. అన్నీ క్యాబిన్లో పెట్టాను సార్, మీరు అడుగుతారు అని చెబుతాడు విశాల్. అవన్నీ అభి చెక్ చేస్తాడు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వకండి, నేను వచ్చాక వాళ్ళని ఎందులో పెట్టాలో అప్పుడు చెప్తాను, అప్పుడు వర్క్ మీద ట్రైనింగ్ ఇవ్వండి అని అంటాడు అభి. ఓకే సార్, ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు సార్, మీరు కంపెనీ సీఈఓగా? చెబుతాను అని, మీరు వెళ్ళి ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అన్ని తీసుకురండి అని చెబుతాడు. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు మేనేజర్ అక్కడి నుంచి. వినయ్, మనం నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాం, ఇక్కడ అఫీషియల్గా సీఈఓగా నేను ఎంటర్ అవుతున్నాను అని అంటాడు అభి. కథ కొనసాగుతుంది. విన్నారు కదా, నెక్స్ట్ వెడ్నెస్డే అంటే వెడ్నెస్డే రోజు మరి అభి అవనికి ఎదురుపా కాబోతున్నాడు. తర్వాత ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. అన్నీ లాజిక్గా రాయాలి యార్, లేకపోతే కథ అందం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.